మేము 96 నుంచి ఇరుముడి మాల వేసుకుంటున్నాము. ఇప్పటి వరకు 21 సంవత్సరం అయింది. మధ్యలో కొన్ని గ్యాప్ పోయినాయి. అప్పటి నుండి స్వామి అయ్యప్ప కృప వలన అంత బాగానే జరుగుతుంది. మంచిగా అనిపిస్తుంది మాకు. అంత ఆనందం మంచిగానే ఉంటుంది. అది మాసం సందర్భంలో శ్రీ ఆనంద రూప అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మాలలు వేసుకోవడం జరిగింది. నర్సింగాపూర్ గ్రామానికి మా అయ్యప్ప స్వామి వచ్చుడు మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సందర్భంగా ఈ అయ్యప్ప స్వామి మా నర్సింగాపూర్లో వెలిసిన సందర్భంలో 30 సంఖ్య మన అయ్యప్ప స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. మరి ఈ పరమ పావనమైనటువంటి కార్తీక మాసంలో మన గ్రామంలో నూతనంగా నిర్మాణం చేయబడినటువంటి శ్రీ పాదుకా పీఠం నందు గల శ్రీ ఆనందరూప అయ్యప్ప స్వామి వారి వద్ద ఈరోజు అయ్యప్ప స్వాములకు మాలాధారణ చేయడం జరిగింది. సుమారుగా 2 విడతలుగా 30 మంది స్వాములు ఈరోజు మాలాధారణ చేయడం జరిగింది. ఈ అయ్యప్ప స్వాములందరూ కూడా మండల కాలం అంటే 41 రోజు కఠోరమైనటువంటి నియమ నిష్టలతో మరియు భక్తి ప్రపత్తులతో ఆ స్వామివారిని వక్షస్థలంపై అంటే ఛాతి మీద అయ్యప్ప స్వామి ముద్రతో ఉన్నటువంటి మాలను ధరించి మనసు నిండా కూడా ఆ యొక్క అయ్యప్ప స్వామి వారిని నింపుకొని శరణుఘోష చెబుతూ ఉదయాన్నే లేచి చన్నీటి స్నానమాచరించి పొద్దున్నే అయ్యప్ప స్వామి వారి పూజ పూర్తి చేసుకొని ఎక్కడ చూసినా కూడా ఎటు వెళ్ళినా కూడా ఎదురుగా ఎవరు కనబడ్డా కూడా స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప అంటూ ప్రతి ఒక్కరిని కూడా స్వామి అని సంబోధిస్తూ ఈ యొక్క కఠోరమైనటువంటి దీక్షను 41 రోజుల పాటు పూర్తి చేసి ఇరుముడి అంటే స్వామివారికి ప్రీతికరమైనటువంటి ఆ యొక్క పూజా ద్రవ్యాలను నెత్తి మీద పెట్టుకొని శరణుఘోష చెబుతూ కఠోరమైనటువంటి పాదయాత్ర చేస్తూ స్వామివారి సన్నిధికి చేరుకొని తదనంతరం స్వామివారికి ఇరుముడిని అప్పచెప్పి మళ్ళా తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మాల విరమణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటు ఈ యొక్క మండల కాలము పాటు ఈ భక్తులందరూ కూడా చేస్తున్నటువంటి యొక్క దీక్ష పరిపూర్ణంగా కొనసాగాలి అని చెప్పి అటు తదనంతరము స్వామివారి యొక్క అనుగ్రహంతో స్వామివారి యొక్క దివ్య దర్శనము శబరిమలలో ఈ భక్తులందరికీ కూడా కలగాలని చెప్పి కోరుకుంటూ శుభం.